మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వీడియో చూశానండి. ఒక సోకాల్డ్ సెక్యులర్ అనాలా, నాస్తికుడు అనాలా, లేకపోతే దేశానికి పట్టిన పెద్ద దరిద్రం అనాలా, మిస్టర్ ప్రకాష్ రాజ్ ఒక కూత కోస్తాడు. లిటరేచర్ ఫెస్టివల్లో కూర్చొని, అంటే అక్కడ అందరూ మేధావులుగా తయారు చేయబడతారనమాట. కూర్చొని వాగిన వాగుడు ఏంటి అని అంటే, రామలక్ష్మణులు ఉత్తరప్రదేశ్ నుంచి వలస కూలీలుగా దక్షిణాదికి వచ్చి ఒక అడవిలో ప్రవేశించిన తర్వాత లక్ష్మణుడు, ఆహా ఇది అడవి చాలా బాగుంది, ఇక్కడ మనం నివాసం ఏర్పాటు చేసుకుందాం, ఇక్కడ మనం ఉందామంటే రాముడు చెప్పాడు, నో 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 నో, ఇది వేరే వాళ్ళది, మనం ఉండొద్దు. సరే అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ తిందాము అని చెప్పేసి ఆ పళ్ళు కోసుకొని తింటున్నప్పుడు అక్కడికి శూర్పణఖ రావణాసురుడు వచ్చారు. రాగానే అందులో రామలక్ష్మణుల్లో ఒకళ్ళు అడిగారు ఏమని అంటే, మీరు ట్రైబల్సా అని అడిగారు. నో 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 నో, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ అని మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమన్నారు అని అంటే, శూర్పణఖ అంది, అన్నా మన తోటలో పండ్లు తినేస్తున్నారు వీళ్ళు అని చాలా యాంగర్ ఫీల్ అయితే, రావణాసురుడు అన్నాడు, వద్దు వద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయకు, ఫుడ్ తిననిచ్చిన తర్వాత పండ్లు తిన్న తర్వాత మాట్లాడదాము అని చెప్పి టైం ఇచ్చి వచ్చి రామలక్ష్మణులకు కనిపించి, ఈ తోట మాదే అని చెప్పిన తర్వాత, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తోటలో పండ్లు తిన్నారు కదా, సో తిన్నటువంటి పండ్లకి ఖరీదు కట్టండి, ఒక్కొక్క పండు వాల్యూ 2000 రూపీస్, దానికి జిఎస్టీ సోన్సో అని చెప్పగానే రామలక్ష్మణులు చెప్పారు, అరే మా దగ్గర కట్టడానికి డబ్బులు లేవు అని అనగానే, సరే మీ దగ్గర కట్టడానికి డబ్బులు లేవు కదా, డోంట్ వర్రీ, మీరు తిన్న పండ్లు తినేసినటువంటి టెంకలు ఉన్నాయి కదా, విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ నాటేసి పోండి అని చెప్పి పంపించేశాడు. వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చారు కదా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు లేదా వాళ్ళ దగ్గర మనము డిమాండ్ చేసింది వాళ్ళు నిరాకరించినప్పుడు లేకపోతే నిస్సహాయులైనప్పుడు వదిలివేయాలి తప్ప వాళ్ళ మీద భావ ప్రకటనని రుద్దేసి, జాతీయతను రుద్దేసి ఏమి స్లోగన్ ఇస్తున్నారు, 1 నేషన్ 1 రిలీజియన్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. ఈ దరిద్రుడికి నేను చెప్పేది ఏంటంటే, వీడికి 1 నేషను 1 రిలీజియను ఉంటే వీడికి పూట గడవదు కదా. ఎందుకంటే ఎవరు వలస కూలి, ఎవరు వీడు నాస్తికత్వం అని చెప్పి వలస కూలీగా వేరే మతానికి పోయాడు. వాడు అక్కడ పడేసేటటువంటి బిచ్చానికి, బ్యాగ్ రైస్కి, అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి చిన్న ఏమంటే ముష్టి వేసేటటువంటి ముష్టికి పోయినటువంటి వలస కూలి, ఇంకొక మతంలోకి పోయిన వలస కూలి వీడు. ఆ వలస కూలీగాడికి వాళ్ళు ఇచ్చినటువంటి కూలి పని ఏంటంటే, ఇక్కడ సమైక్యత ఉన్నటువంటి చోట సమరసత లేకుండా చెయ్యి అని చెప్పడం అన్నమాట. అంటే ఒకడికొకడు ప్రశాంతంగా బ్రతకద్దరా, జాతి విభేదాలు రెచ్చగొట్టు, అలాగే మతాల్ని చీల్చు, మతపరంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అని మాట్లాడిన దానికి వీడు ప్రతి నిమిషము కూలి పుచ్చుకుంటున్నాడు. ఈ కూలి వెధవని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి మీరు? ఏ చెప్పుతో కొట్టాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ గొప్ప మనిషి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇతగాడ అసలు రూపం ఏంటనేది జనాలకు అర్థమైంది. అప్పటి వరకు కూడా అపరమేధావి, ఒక సెక్యులర్, అలాగే ఇంకేం చెప్తారండి, నాస్తికుడు. ఐఎమ్ నాస్తిక్, నేను చాలా నాస్తికుణ్ణి, నేను దేవుణ్ణి నమ్మను, నేను జాతిని నమ్ముతాను, ఇంకేదో పుకిడి పురాణాలు చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి, వీడి అసలు రూపం ఎప్పుడు బయటపడింది? వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు. ఆడ గొప్ప తల్లి ఇంత గొప్ప కొడుకుని కని మన దేశానికి ఇచ్చి మనల్ని కొట్టుకు సావమని చెప్పారు. చనిపోయిన వాళ్ళ గురించి నేను చెడుగా మాట్లాడట్లేదు, కానీ ఆవిడ మంచి ఉద్దేశంతో కన్నారు. కానీ వీడే ఇలా తయారయ్యాడు. ఓకే,
అప్పుడు ఏం చెప్పాడు? వాళ్ళ మదరు రిచువల్స్ చేసేటప్పుడు క్రైస్తవ మత ఆచారాల ప్రకారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడి అసలు ముసుగు ఏంటి, వాడి ముసుగు తొలగి అసలు రూపం కనపడిందని చెప్పి ట్విట్టర్లోను సోషల్ మీడియాలోను వీడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తే ఈ పెద్ద మనిషి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? అదేమిటి, మా అమ్మ ఆవిడ ఇష్టం వచ్చినటువంటి రిలీజియన్లో ఆవిడ ఉండొచ్చు, ఆవిడ యొక్క ఆ రిలీజియన్ యొక్క సాంప్రదాయాన్ని గౌరవించడం ఒక కొడుకుగా నా ధర్మం అన్నాడు. నిజంగా చాలా నచ్చింది నాకు ఆ మాట, మర్యాద కూడా, నేను నిజంగానే చెప్తున్నా. కానీ ఒరే ప్రకాశమా, మరి మీ మదర్కి రిలీజియన్, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాల్ని గౌరవించేంత అత్యుత్త ఉన్నతమైనటువంటి మనస్తత్వం ఉన్న నువ్వు, మరి ఆ తల్లిని కన్న భూమి మాతృభూమి మీద ఎవరికి నచ్చినటువంటి రిలీజియన్లో ఉండడానికి హక్కు లేదా? వాళ్ళ సాంప్రదాయాల్ని పాటించే హక్కు హిందువుకి లేదా? నువ్వు హిందూ దేశంలో ఉండి, ఈ భారతదేశము సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి దేశము సనాతన దేశం అయ్యుండి, ఈ దేశంలో నా సనాతన ధర్మాన్ని పాటించడానికి, నా రాముణ్ణి నేను ఫాలో అవ్వడానికి, నా రాముడి గురించి గొప్పగా చెప్పుకోవడానికి, భజనలు చేయడానికి, పూజలు చేయడానికి, నా దేవీ దేవతలను కొలవడానికి నీకు మూఢనమ్మకాలా? వాటికి మూఢనమ్మకాలని పేరు పెడతావా? అదే నీ ఇంట్లో జరిగితేనేమో అది గౌరవం. మరి నీ తల్లికి ఇచ్చిన గౌరవాన్ని ఆమెను కన్నా ఈ మాతృభూమికి ఇవ్వాలన్న జ్ఞానం లేదేరా అని అడగాలనిపిస్తుంది. కానీ మేధావి కదా, నాకు అర్థంగా కడుగుతాను, ఈ పెద్ద మనిషికి మేధావి అనే ట్యాగ్ తగిలించిన మేధావులు ఎవరో? ఇలాంటి వాళ్లే కదా మేధావులు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి సన్నాసులందరూ కలిసి ఒక వేదిక మీద మాట్లాడుతుంటే, ఇక్కడ నిజంగా నాకు బాధేసిన అంశం ఏంటంటే, అక్కడ ఉన్నదంతా యంగ్స్టర్స్ అండి. లిటరేచర్ ఫెస్టివల్లో ఉన్నదంతా కూడా యంగ్స్టర్స్. వాళ్ళు చూడండి, వాళ్ళ మనసుల్లో వీడు ఎలాంటి విషపు బీజాలు నాటాడో ఒకసారి చూడండి. అక్కడ అందరూ ఈతగాడు చెప్పినటువంటి ఈ స్టోరీకి కథకి పగలబడి నవ్వారు. దాంట్లో హిజాబులు ఉన్నాయి, కొన్ని బొట్టు లేని ఉన్నాయి. మరి కొంతమంది బొట్టు పెట్టుకున్నటువంటి సెక్యులర్లు ఉన్నారు. ఒకవేళ దాంట్లో హిందూ ఉన్నా కూడా నవ్వకపోతే అక్కడ ఏమవుతుందనేది తెలుసు. ఇలా నోరు మూసుకోవడం వల్ల హిందువు టీసీఎస్లో ఏం జరిగిందో అర్థమైంది. అలాగే నిన్నగాక మొన్న అదే మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో ఒక 19 ఏళ్లవాడు 180 మంది మైనర్ బాలికల్ని ఏం చేశాడో తెలుసు. హిందూ మైనర్ బాలికల్ని హిందూ మతాన్ని తిడుతూ, హిందూ మతాన్ని ఎద్దేవా చేస్తూ, సనాతన ధర్మాన్ని కాలరాస్తూ, దేవీ దేవతల్ని అవమానిస్తూ, వీడు చెప్పేటటువంటి కట్టుకథలన్నిటినీ కూడా ప్రసారం చేస్తూ హిందువుని, హిందూ జాతిని అవహేళన చేస్తుంటే ఇంకా వీడిని చెప్పులతో కొట్టకుండా మనం ఉంచాం చూసావా? దానికి సంస్కారం అని పేరు పెట్టుకుంటున్నాం. సిగ్గు లేదా? ఇలాంటి వాటిల్ని కూడా ఖండించకుండా ఉండకపోబట్టే ఈరోజు హిందువుల ఆడపిల్లలకి పడుతున్న గతి ఏంటో చూస్తున్నాం. ఈ వెధవనేం చేయాలా? ఏం చేయాలి? వాడి పైనుంచి ఏమన్నా ఊడిపడ్డా ఈ మేధావి? వీడు సినిమాలో కూలి డబ్బులు వేసుకుంటానికి వచ్చిన వీడు సినిమా కూలి వెధవ. వీడు సినిమాలో నటించి కూలి డబ్బులు తీసుకుని సాయంత్రానికి వాడు వేసుకున్నటువంటి వేషాన్ని తీసి పక్కన పెట్టి కూలి డబ్బులు ఏరుకునే కూలి వెధవ. నా రాముణ్ణి అనడానికి వాడికి ఎన్ని గుండెలు ఉండాలి? ఆ ధైర్యం ఇచ్చిందెవరు? మనం కాదా? వి డిమాండ్ సినిమా ఇండస్ట్రీలో ఈ దరిద్రుణ్ణి ఇంకా కొనసాగిస్తే మనం ఇండస్ట్రీని బ్యాన్ చేయాలి.
వీడు ఏ సినిమాలో కనిపిస్తే హిందువులందరికీ చెప్తున్నాను, ఆ సినిమాని బ్యాన్ చేయండి, ఆ సినిమాని బ్యాన్ చేయండి. అప్పటికైనా బుద్ధి వస్తుంది ఈ సినిమా ఇండస్ట్రీలో. వీడు ఇలాంటి మాట మాట్లాడితే హిందూ దేవీ దేవతల మీద అన్ని సినిమాలు తీసి 100 కోట్ల వెనకేసుకున్నటువంటి ఆ ఇండస్ట్రీలో ఒక్క వెధవన్నా, ఒక్కడన్నా దీన్ని ఖండించాడా? ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? మీ అందరి వల్లనే కదా ఈ జాతికి దరిద్రం పట్టింది. ఇంకా ఇప్పుడు కూడా మనము మేధావి, వాడిని మేధావన్నాన్ని ముందు చెప్పుచ్చుకొట్టాలి. అలాగే నేను మేధావని అని వాడు మాట్లాడితే మళ్ళీ మాట్లాడకుండా పళ్ళు రాలగొట్టాలి. ఎంతకాలం ఇంకా ఊరుకుందామండి? ఎంతకాలం ఊరుకుందాం ఇంకా? నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా వేదికగా దీన్ని ఖండించండి. అలాగే వాడికి పనిష్మెంట్ అయ్యేంత వరకు వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యిందని విన్నాం. ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాడిని లోపలేసేదాకా మన ఉద్యమం సాగాల్సిందే. వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మై డియర్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.